బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో నిన్న 9:30 ప్రాంతంలో డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా ఈగల్ టీం ఎంటర్ అయిన తర్వాత పార్టీ జరుపుకుంటూ డ్రగ్స్ని సేకరించినటువంటి వాళ్ళ నమూనాలంతా కూడా సేకరించారు. అందులో 6గురికి పాజిటివ్ వస్తే కొద్దిసేపటి క్రితమే జడ్జ్ ఇంట్లో ప్రవేశపెట్టి మరి కొద్దిసేపట్లో రిమాండ్కి కూడా తరలించుతున్నారు. అయితే రాత్రి డ్రగ్ పార్టీలో ఉన్నటువంటి 11 మందికి కూడా ఈ ముందుగా డ్రగ్ తీసుకున్నారా లేదా అని నిర్ధారించేది ఇక్కడ ఉన్నటువంటి యూరిన్ కిట్స్ ఆధారంగానే. ఒక్కసారి మనం అక్కడ ఉన్నటువంటి యూరిన్ కిట్స్ చూస్తే దాని మీద 11 మంది అక్కడ శాంపిల్స్ ఒక్కొక్కరివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రమేష్, అదేవిధంగా శ్రవణ్ కుమార్, శరత్, పాటు మహేష్, వీళ్ళకి సంబంధించి ఏవైతే యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారో ఆ శాంపిల్ బాటిల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ముందుగా యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళు డ్రగ్ తీసుకున్నారా లేదా నిర్ధారించి ఆ తర్వాత అక్కడ 11 మందికి డ్రగ్స్ తీసుకున్నారా లేదని యూరిన్ టెస్ట్ చేసినప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మిగతా 5గురిని రక్త పరీక్షల కోసం అంటే బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి మరొకసారి టెస్టులు చేస్తే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అంటే ఓవరాల్గా 11 మందిలో 6గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి డ్రగ్స్ తీసుకోలేదని వచ్చింది. అయితే ఏ కేసులో అయినా సరే ప్రధానంగా అక్కడ ఏదైనా పార్టీ జరిగి డ్రగ్స్ యూజ్ చేస్తున్నారన్నటువంటి టైంలో ముందస్తుగా వాళ్ళకి యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈ కిట్స్ ద్వారా అంటే మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఎవరెవరి యూరిన్ టెస్టులు చేశారు అన్న నేమ్స్ కూడా ఇక్కడ బాటిల్స్ మీద కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు నేమ్స్ చాలా క్లియర్గా అంటే విజయ్ కుమార్, రమేష్, శ్రవణ్ కుమార్, అదేవిధంగా శరత్, దాంతోపాటు నమిత్, రోహిత్, అర్జున్, రితీష్ రెడ్డి, దాంతోపాటు కుమార్, వీళ్ళకి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే వీళ్ళకి యూరిన్ టెస్టులు చేసిన తర్వాతనే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా అటు ఈగల్ టీం నిర్ధారించింది. వీటికి ప్రధానంగా ఇలాంటి డ్రగ్కి సంబంధించినటువంటి పార్టీస్ జరిగినప్పుడు యూరిన్ కిట్స్లోనే వాళ్ళ యూరిన్ని టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ వస్తే వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారిస్తారు. ఆ తర్వాత వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడము, పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కిట్స్ మొత్తం రాత్రి లోపల వన్స్ పార్టీ దగ్గరికి ఈగల్ టీం వచ్చిన తర్వాత ఈ బాటిల్స్లోనే అటు యూరిన్ కలెక్ట్ చేసి ఇక్కడే టెస్టులు చేసినటువంటి రూమ్ ఇదే లోపల ఇక్కడ ఫామ్ హౌస్కి సంబంధించి. అయితే ఇప్పుడు ఇలాంటి డ్రగ్ పార్టీస్ కావచ్చు, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు జరిగేటువంటి ఇలాంటి ఫామ్ హౌస్ ఎక్కడైనా సరే ఇలా జరిగితే వన్స్ ఆ తర్వాత చాలా వరకు ఫామ్ హౌస్లని సీజ్